హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? గోవాలో మేమైతే రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా. సో అదే అన్నమాట. ఎలా తీసుకున్నామంటే మేము త్రిబు డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ లాగా అయితే తీసుకున్నాము. మేము 5 మెంబర్స్ వెళ్ళామన్నమాట. 2 కపుల్స్ అండ్ 1 సింగిల్ పర్సన్. సో అందుకే ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి, సింగిల్ పర్సన్కి సోఫా కమ్ బెడ్ అయితే వచ్చిందనమాట. సో అందుకే ఇదైతే తీసుకున్నాము. ఇదైతే మేము ఇక్కడ ఉన్నప్పుడే 1 మంత్ ముందే బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. మేము ఎలా బుక్ చేసాము అనేది అయితే నేనైతే మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఇదన్నమాట స్టార్టింగ్ నుంచి. ఇదైతే హాల్ అన్నమాట. హాలు, తర్వాత మాస్టర్ బెడ్రూమ్స్ 2 సేమ్గానే ఉన్నాయి. ఒక బెడ్రూమ్కి ఏమో అటాచ్డ్ ఉంది, ఒక బెడ్రూమ్కి ఏమో బయటకు ఉందన్నమాట. ఇదంతా కిచెన్ అన్నమాట. కిచెన్లో అయితే అన్నీ ఉన్నాయి. అసలు మనం ఏం తీసుకెళ్ళక్కట్లే, ఏమైనా కూరగాయలు, రైస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. వాషింగ్ మిషన్తో సహా అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, కావాల్సిన గిన్నెలు, గంటలు, ఓవెన్ అన్నీ ఉన్నాయి. కిచెన్ మనం ఏదైనా వండుకోవచ్చు. బయట నుంచి గోవాలో బయట తినేదానికంటే ఇంట్లో కుకింగ్ చేసుకోవడమే చాలా 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 బెటర్ ఆప్షన్. మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా బయటికి వెళ్తే ఫాస్ట్ ఫుడ్ అయినా, జస్ట్ ఒక చిన్న కప్ ఫ్రైడ్ రైస్ అయినా, నూడిల్స్ అయినా ఏదైనా 400, 450 అయితే ఉన్నాయి. నార్మల్ రెస్టారెంట్లోనే ఆ కాస్ట్లో. ఇంకా హెవీ రెస్టారెంట్లో అయితే చాలా చాలా కాస్ట్ ఉంటాయి. మేము మార్నింగ్ నైట్ వండుకున్నామన్నమాట. ఏవైనా ఆఫ్టర్నూన్ మాత్రమే బయట తినేది. బీచెస్కి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో మన తెలుగు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, అప్పుడు తినేదన్నమాట. మ్యాక్సిమం వండుకున్నాము. ఇంకా ప్రతి ఒక్కటి అయితే వసతి ఉంది. మాకు ఇదైతే పర్ డే 4000 పడింది అనమాట రూమ్ రెంట్. 4 డేస్కి అయితే మేము ఉన్నాము. 4 డేస్కి బుక్ చేసుకున్నాము. మాకైతే చాలా బెటర్ అనిపించింది, చాలా నయం. అసలు అన్నీ వండుకోవడమే, ఏది లేకుండా. వాషింగ్ మిషన్ కూడా ఉంది, బట్టలు కూడా వేసుకోవచ్చు ఏవైనా వాషింగ్కి. అదనమాట. ఇక నేను చూపిస్తున్నాను కదా, గిన్నెలు, గంటలు అవన్నీ అయితే ఉన్నాయి. చూసేయండి వీడియో అయితే. మొత్తం చెప్తుంది కానీ అడ్రస్ ఎక్కడ చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? మేము ఇది ఎక్కడ బుక్ చేసామంటే ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో బుక్ చేసాము. గూగుల్లో కొట్టి బీచ్ ఫ్రంట్ గోవా అని కొడితే వస్తుందన్నమాట. మేము ఉండే విల్లా అన్నమాట, అపార్ట్మెంట్ లాగా ఉంటుంది. సో ఫోన్ కాల్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. గూగుల్లో కొట్టి చూడండి, బీచ్ ఫ్రంట్ గోవా క్యాండోలిమ్ అని ఉంటుందన్నమాట. అది అక్కడైతే మేము బుక్ చేసుకున్నాము. మాకు ఫస్ట్ ఫ్లోర్లోనే వచ్చిందనమాట ఈ రూము. నేను చెప్తున్నాను కదా, ఇదే అనమాట. గూగుల్లో కొడితే నెంబర్ వస్తుంది. కాల్ చేసి ఎన్ని డేస్కి బుక్ చేయమంటే అన్ని డేస్ అయితే వాళ్ళు బుక్ చేస్తారు. ఇదన్నమాట. ఇంకొకసారి చెప్తున్నా, బీచ్ ఫ్రంట్ గోవా క్యాండోలిమ్ అని ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇది మాకైతే ఫర్ డేకి 4000 అనమాట. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అండ్ వచ్చిన సింగిల్ పర్సన్కి అయితే సోఫా కమ్ బెడ్ కదా. అన్ని వసతులు అయితే చాలా బాగున్నాయి. వైఫై ఉంది. ఏ రూమ్ కా రూమ్ టీవీ, ఏసీ, బాల్కనీ, అట్లీస్ట్ బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్తో సహా అన్నీ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో బాల్కనీలో కూర్చోవడానికి అన్నీ ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తాను. చాలా బెస్ట్, రీజనబుల్ అనమాట. ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఇదైతే మీరు గోవా వెళ్తే మటుకు మిస్ కాకండి. చాలా బాగుంది. మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేనైతే చెప్తున్నాను అనమాట.
ఇది ఒక బెడ్రూమ్ అనమాట. కబోర్డ్స్, టవల్స్, షాంపూస్, సోప్స్ అన్నీ ఇచ్చారు వాళ్ళే. బాగుంది. బాల్కనీ వచ్చింది. ఏ రూమ్ కా రూమ్ బాల్కనీ వచ్చింది. అండ్ సపరేట్గా ఒక బాల్కనీ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. ఏ రూమ్ కా రూమ్ టీవీ ఉంది, ఏసీ ఉంది అనమాట. సపరేట్గా చాలా బాగుంది రూమ్ అయితే. 4000కి చాలా బెటరు. కానీ అది ఈ సీజన్ కాబట్టి వచ్చింది. వేరే సీజన్లో అయితే రాదు. ఇది రైనీ సీజన్, ఎక్కువ ఎవరు వెళ్ళరు కాబట్టి వచ్చిందనమాట. వాష్రూమ్స్ కూడా అంతే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి వైఫై కనెక్షన్ కూడా ఉంది మనకి. వైఫై కూడా ఇస్తారు ఇందులోనే. అన్నీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. రూమ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బయటికి వెళ్తున్నాం అనమాట. ఇంకొక బెడ్రూమ్లోకి అయితే. ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇగో ఇలా పక్కన అయితే ఇచ్చేసారనమాట. ఇది నెక్స్ట్ బెడ్రూమ్. చూసారు కదా, ఏ రూమ్ కా రూమ్ టీవీలు అన్నీ ఉన్నాయి, ఏసీలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది అండ్ గోవాలో అయితే స్కామ్స్ ఉంటాయి కదా, ఆ స్కామ్లో ఇది మెయిన్ అనమాట. ఏంటంటే రూమ్ అనమాట. రూమ్కి మనకి రెంట్కి ఇచ్చినప్పుడు మనమైతే అది మొత్తం రూమ్నైతే మొత్తం వీడియో తీసుకోవాలి. ఎలా అంటే చిన్న గీత, బెడ్షీట్ మీద చిన్న మరక ఏదున్నా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క దానికి తర్వాత 1500, 1000 రూపీస్, 500 రూపీస్ అలా దేని మీద ఒక చిన్న గీత పడిన గోడల మీద కానీ, కబోర్డ్స్ మీద కానీ, డోర్స్కి ఏమన్నా అయినా, గీజర్ ఖరాబ్ అయినా, ఏది ఖరాబ్ అయినా కూడా మనకైతే తర్వాత అయితే ఫుల్ కాస్ట్ వేస్తారనమాట. సో అందుకని మేమైతే రాగానే ఫుల్ మొత్తం ఒక్కొక్క రూమ్ అయితే ఫుల్ వీడియో తీసాము. చిన్న గీత కూడా అయితే తీసాము. ఎందుకంటే మన సేఫ్టీ మనం ఉపయోగించాలి. లేదనుకో మనం తర్వాత మనీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. గోవా అంటేనే స్కామ్ ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళినా అన్నీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే గోవాలో మెయిన్ మనం వెళ్ళేటప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ ఎప్పుడు మన జేబులో ఉండాలి బయట తిరిగేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. చూస్తున్నారు కదా బాల్కనీ ఎంత బాగుందో. బయట కూర్చొని ఈవినింగ్ టైంలో టేబుల్, ఉయ్యాల ఇదంతా మేము తీసుకున్న బయటదనమాట. అండ్ రూమ్ దగ్గర స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా స్విమ్మింగ్ పూల్, ఆ చెట్టు దగ్గర అదనమాట. మేము డైలీ అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాము స్విమ్మింగ్ పూల్లో. ఇదంతా అపార్ట్మెంట్స్ లాగే ఉంటుందన్నమాట. బాల్కనీలో అయితే హాయిగా కూర్చొని మేమైతే టీ తాగాము వేడిగా. ఇది ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై